మనం నిన్నటి ఎపిసోడ్లో 5 లేయర్ల పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలి అండ్ ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము దేశీ ఆవుల పెంపకంతో ప్రకృతి వ్యవసాయానికి ఉన్న సంబంధం ఏంటి, వాటి ద్వారా వచ్చే ఫలితాలు ఏంటి అని తెలుసుకుందాము. సో ప్రజెంట్ మనకి ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఈ ఆవులకు కూడా పేర్లు ఉన్నాయి. చాలా ఎంత బాగా పలకరిస్తాయంటే అంత బాగా పలకరిస్తాయి. దీని పేరు శంభు. హాయ్ శంభు. శంభు. సో మన శివగారు ఉన్నారు. రండి శివగారు, మీ ఆవుల్ని ఇంట్రడ్యూస్ చేయండి ఒకసారి. వీడు శంభు, వీళ్ళ మమ్మీ పేరు పార్వతి అనమాట. సో వీడికి శంభు అని పెట్టాను. అందుకే ఆ టైంలోనే శంభాజీ మహారాజ్ది మూవీ కూడా వచ్చింది. అండ్ దెన్ వెనకాల ఉంది సింధు. ఓకే, ఇది సింధు. దీని పేరు సింధు. ఓకే, వీళ్ళ మమ్మీ పేరు నర్మదా. ఇవన్నీ ఎన్ని ఇయర్స్ అండి? అదేమో 6 months అబోవ్ ఉంటుంది. ఇది జస్ట్ 3 to 4 months ఉంటుంది అంతే. ఇది పుంగనూరు అనమాట. దా సింధు, దావే, భయపడుతున్నాయి కొంచెం. సో చెప్పండి, ఏంటి అసలు ఈ ఆవుల పెంపకం ద్వారా ప్రకృతి వ్యవసాయానికి, ఆవుల పెంపకానికి, ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలకి ఏంటి, ఎలాంటి అనుబంధం ఉంది? మనకి దేశీ ఆవుతోనే ప్రకృతి వ్యవసాయం చేస్తాం అనమాట. మనము దేశీ ఆవు పేడ మూత్రంతోనే. జెర్సీ హెచ్ఎఫ్ని మనం వాడం. బికాజ్ నాటు ఆవులు లోపల ఈ ఊపురం ఉంది కదా, హంప్ అంట అనమాట. ఈ హంప్ త్రోనే సూర్యకేతి నాడి ఉంటుంది అనమాట. దీని లోపల సూర్యుడి నుంచి శక్తిని గ్రహించుకొని దీని పేడ మూత్రం పాలల్లో మనకి ఇస్తాయి అనమాట. సో మోస్ట్ న్యూట్రియంట్ అనమాట అవి. అందుకనే దేశీ ఆవును మాత్రమే వాడతాము. దేశీ ఆవు మూత్రం పేడతోనే మనము జీవామృతం అంటాం అనమాట. రైతులు జనరల్గా యూరియా, డిఏపి అవన్నీ వాడతారు కదా, వాటికి రిప్లేస్మెంట్ మనం జీవామృతం వాడతాం. దాంతోపాటు ఘనజీవామృతం అంటాం. ఘనజీవామృతం అంటే సింపుల్, పేడ తీసుకొని దాంట్లో శనగపిండి, మళ్ళీ కావేరి శనగపిండి, బెల్లము, కొంచెం మట్టి వేసి మిక్స్ చేసి చెట్టు నీడలో ఆరబెట్టాలన్నమాట. సరే, ఇక్కడ మనం మాట్లాడుకొని ఇవ్వట్లేదు, కొంచెం అలా ప్లేస్ మాట్లాడదాము. జీవామృతము, ఘనజీవామృతం రెడీ చేసుకుంటాం మనమే మన ఫామ్లోనే. అండ్ దెన్ ఆవు అంటే పాలిచ్చే మిషన్ ఒకటే కాదు, మనము పాలు మాత్రమే తీసుకోము. మీరు దూడలు కూడా చూడండి, మన దూడకి ఒకటి వదిలేస్తాము, ఒక 2 నుంచి 3 మనం తీసుకుంటాం అనమాట. ఒకవేళ దూడ బాగాలేదు, కొంచెం హెల్త్ బాగాలంటే 2 కూడా వదిలేస్తాం. 2 దూడకి 2 మనకి, అలా. అందుకనే ఇంత మంచి యాక్టివ్ ఉండడానికి రీజన్ అదే. ఓకే, ఎందుకంటే వాటికి పాలు ఇంపార్టెంట్. సో వాటికి వచ్చిన తర్వాత మిగిలింది మనం తీసుకోవాలి. అండ్ ఎట్లా సేకరిస్తారు వీటిని అన్నిటిని? పాలు నార్మల్గా తీస్తాము. పేడనేమో నార్మల్ కలెక్షన్ చేసుకొని పేడతో గోబర్ గ్యాస్ కూడా తయారు చేస్తాం. మీకు చూపిస్తాను నేను. మనకు ఆ వంటకు కావాల్సిన గ్యాస్ కూడా పేడతోనే తయారు చేస్తాం మనము. అండ్ దెన్ ఆవు మూత్రంతో వ్యవసాయంలో వాడుకుంటాం. దాంతోపాటు గో అర్క్ అంటాం అనమాట. గో అర్క్ సెటప్ చేస్తున్నాను, అది కొంచెం ప్రాసెసింగ్లో ఉంది. గో అర్క్ రెడీ అయిపోతే ఏంటి అంటే, అందరూ గోమూత్రం సేవించలేరు. డైరెక్ట్ గోమూత్రం దొరికితే సేవించడం చాలా మంచిది. బట్ చాలా మందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, బిజీ లైఫ్లో ఉంటారు, వాళ్ళకి గోమూత్రం ఫ్రెష్ దొరకదు. వాళ్ళకి డిస్టిలేషన్ చేస్తాం అనమాట. అంటే అది గోమూత్రం లాగా అస్సలు ఉండదు, వాటర్ లాగానే ఉంటుంది. సేమ్ టేస్ట్ కూడా ఏం తెలియదు, టేస్ట్ స్మెల్ తెలియదు. అది తీసుకోవడం కూడా చాలా మంచిదే. అది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసి అయితే గోబర్ గ్యాస్ చేస్తున్నాను. పిడకలు అంటాం కదా, అగ్నిహోత్రం వేసుకోవడానికి. ప్రతిరోజు అగ్నిహోత్రం వేసుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివిటీ కానీ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అగ్నిహోత్రం చాలా సింపుల్. పిడకని దాంట్లో కొంచెం ముడి బియ్యం, అంటే పొట్టు తీయని బియ్యం కొంచెం వేసి, ఆవు నెయ్యి కొంచెం వేయాలి. వేసి ఒక కర్పూరం పెట్టి వెలిగించామనుకోండి, ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది. ఏదైనా చీడపీడలు ఉన్న వెళ్ళిపోతాయి. దాంతోపాటు పురుగులు ఉంటాయి కదా, దోమలు ఉంటాయి, అన్నిటికీ పనిచేస్తుంది అదే. సో అగ్నిహోత్రం వేసుకోవడానికి పిడకలు తయారు చేస్తున్నాము. దానితో పాటు మనకి ఆవు 365 days పాలు ఇవ్వదు. పేడ మూత్రం మాత్రం 365 days ఇస్తుంది 100%. సో ఆవుని మనం 365 days అదే దాని లైఫ్ టైం పెట్టుకోవాలంటే వీటితోని మనము బై ప్రొడక్ట్స్ చేసుకోవాలి. 120+ బై ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు మనం ఆవు పేడ, ఆవు మూత్రంతో. నేను ప్రజెంట్ ఒక 4 to 5 చేస్తున్నాను. సో దాంట్లో పాటే ఆవు పిడకలు అనొచ్చు, గోవర్క్ అనొచ్చు, గోబర్ గ్యాస్, అండ్ దెన్ జీవామృతంకి వాడతాము. మళ్ళీ పురుగుల మందులు తయారు చేస్తాము, ఎరువులు తయారు చేస్తాము. ఇంకా మల్టిపుల్, ఈవెన్ షాంపూ చేయొచ్చు, సోప్ చేయొచ్చు, చాలా చేసుకోవచ్చు. షాంపూ, సోప్ కూడా రెడీ చేయొచ్చు. నేను ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయినా, డాండ్రఫ్ వచ్చినా కూడా నేను గోమూత్రం ఫ్రెష్ అప్లై చేసుకుంటా. సో నాకు హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో గోమూత్రం పెట్టుకుంటే తగ్గుతుందని ఆయుర్వేదంలో చదివాను నేను. సో అప్లై చేసుకుంటే నిజంగానే ఆగిపోయింది. అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఉప్పు నీళ్ళు ఉంటాయి, వాటర్ బాగుండదు, హెయిర్ ఫాల్ పక్కా అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను జస్ట్ వేపాకులు, గోమూత్రంతోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకున్నాను, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా. ప్రజెంట్ మనకి ఎన్ని ఆవులు ఉన్నాయి? ప్రజెంట్ నా దగ్గర 4 ఆవులు ఉన్నాయి, 2 ఎద్దులు ఉన్నాయి. ఎద్దులనేమో ఎద్దు గానుగకి వాడతాము. ఆవుల నుంచి వచ్చిన పేడ మూత్రాన్ని వ్యవసాయానికి వాడుకుంటూ పాలు వస్తే పాలతో నెయ్యి చేస్తున్నాము.
సో ఎట్లా అంటే దీని మెయింటెనెన్స్ ఈజీయేనా, ఎట్లా ఈ షెడ్ ఎట్లా ఏర్పాటు చేసుకుంటే ఎంత విడ్త్లో ఏంటి? ఈ షెడ్ వచ్చేసి నాకు 28 feet ఉంది లెంత్, ఇట్లా అడ్డం వచ్చేసి 24 feet. దీనికి ఒక నాకు 2 years బ్యాక్ వేసా కాబట్టి ఒక 1 lakh వరకు ఖర్చు వచ్చింది ఈ షెడ్కి. దాంతోపాటు ఆవులకి కావాల్సిన గడ్డి పెట్టుకోవాలి, ఎండుగడ్డి ఉండాలి, పచ్చిగడ్డి ఉండాలి. వీటికి దానా అయితే నేను న్యాచురలే, బయట వాడే వాళ్ళు బీరి పిప్పి అని అదని ఇదని ఏవేవో వాడతారు పాలు ఎక్కువ ఇవ్వడానికి దానికి, బట్ అవి మంచివి కావు. యానిమల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, దాంతోపాటు పాలలో కూడా న్యూట్రియన్స్ తగ్గిపోతాయి అలాంటిది ఇవ్వడం వల్ల. బీరి పిప్పి అంటే చాలా డేంజర్ యాక్చువల్లీ, రైతులకు చీప్గా దొరుకుతుందని చెప్పి అది వాడుకుంటున్నారు. బట్ మనం మాత్రం మన ఆయిల్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్టే వాడతాం, లైక్ పల్లి చెక్క వాడతాము, నువ్వుల చెక్క, ఆవాల చెక్క, అలా డిఫరెంట్ టైప్స్ వేసేసి వాడతాం. ఆవ చెక్క ఏంటి అంటే ఏదైనా ఆవు హీట్కి రాలేదనుకోండి, బయట ఫార్మర్స్ ఏం చేస్తారు, వాటికి ఇంజెక్షన్స్ ఇప్పడం అవి చేస్తారు. నేనేంటి అంటే ఆవ చెక్క పెడతా, ఆవ చెక్క వల్ల హీట్కి వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ వీక్లీ వన్స్ పెట్టడం వల్ల వాటికి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న డైజెస్ట్ ఈజీగా అవుతుంది. అండ్ నేను పెట్టే దానాలో కూడా మళ్ళీ మిల్లెట్స్ అంటాం కదా, అన్ని రకాల మిల్లెట్స్ మళ్ళీ పల్సెస్ మొత్తం కలిపితే 18 types, లైక్ పెసర్లు, బొబ్బర్లు, ఉలువలు, శనగలు, అవిసె గింజలు, ఇలా అన్ని రకాల సీడ్స్ తీసుకొని మంచిగా గ్రైండింగ్ చేయించి మిల్లెట్స్ కూడా కలిపేసి అవి గ్రైండింగ్ చేయించి మంచి న్యూట్రియంట్ అనమాట. జస్ట్ ఒక 100-150 grams వేస్తాను అనమాట, అంత ఎక్కువ బికాజ్ అది దాని కాస్టే మనకి పర్ మంత్ 3000 rupees వస్తుంది ఓన్లీ దానికి. మళ్ళీ పల్లి చెక్క వేరే, ఈ చెక్కలన్నీ మళ్ళీ వేరే కాస్ట్. సో అలా అంటే వీటి హెల్త్ ఇంపార్టెంట్, ఇవి బాగుంటే మనం ఆటోమేటిక్గా బాగుంటాం. సో వీటిని బాగా చూసుకోవడానికి నేను ఖర్చు ఎక్కువైనా పర్లేదు మంచి దానా ఇస్తాను అనమాట. బయట వాళ్ళలాగా ఏ దానా పడితే ఆ దానా అది చేయకుండా న్యూట్రియన్స్, మంచి న్యూట్రియన్స్. మిల్కింగ్ ఎట్లా, ఎన్ని పాలు వస్తాయి డైలీ లీటర్? మనకి డైలీ ఆల్మోస్ట్ 12 to 15 liters వస్తాయి. ఆ మధ్యలో కొంచెం మిల్క్ డైరెక్ట్ మన దగ్గరకు వచ్చి ఒక 1.5 liter తీసుకెళ్తారు అనమాట. ఫస్ట్ నేను మా ఆవు ఫస్ట్ ఈనినప్పటి నుంచి వస్తున్నారు వాళ్ళిద్దరు, వాళ్ళు డైలీ వస్తారు మన దగ్గర, అన్ని ఏమున్నా కూడా తీసుకెళ్తారు, ఆయిల్స్తో సహా అన్ని తీసుకుంటారు వాళ్ళు. సో మిగతా నేను మా దగ్గరనే గోశాల ఉంది ఒకటి, అక్కడ దేశీ ఆవులు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సేమ్ మైండ్ సెట్, సిమిలర్ మైండ్ సెట్. వాళ్ళ దగ్గర పాలు వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి డైలీ ఒక 15-20 liters మిల్క్ తెచ్చుకుంటాను నా దగ్గర తగ్గినప్పుడు. సో అన్ని కలిపి మంచిగా ఇక్కడే సరిపోతాయి మీకు, అంటే పాలను బయట అమ్మడానికి లేకుండా. అమ్మను అసలు అమ్మను అసలు నెయ్యి చేస్తాం అంతే, బై ప్రొడక్ట్స్ కోసం. పాల నుంచి వచ్చిన దాంతో బై ప్రొడక్ట్స్ ఏంటి, నెయ్యి చేస్తాము, అండ్ పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, దాంతోపాటు మజ్జిగ వస్తుంది. మజ్జిగని ఫార్మింగ్లో అయితే నేను ఫార్మింగ్లో ఎక్కువ మజ్జిగనే వాడతా. జీవామృతంతో పాటు మజ్జిగ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో ఫార్మింగ్కి వాడతా, దాంతోపాటు చుట్టుపక్కల ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అమ్ముతూ ఉంటాం మజ్జిగ, జస్ట్ 20 rupees లీటర్ ఫార్మింగ్కి వాడుకోవడానికి. అయితే ఇక్కడ రైతా వాడతారు కదా హోటల్స్లో, వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం మజ్జిగ. ఓకే, అంటే నాకు తెలిసి మీ ఐడియా ఏంటంటే పాల ద్వారా ఇన్కమ్ తక్కువ, ప్లస్ ఇంకొకటి మనం సరఫరా చేయడానికి అదొక, పంపించడానికి ఇవ్వడానికి అదొక ఛాలెంజ్. ఇలా బై ప్రొడక్ట్స్ ఇస్తే ఇన్కమ్ పెరుగుతుంది, ప్లస్ మీకు కూడా సస్టైనబుల్ గా ఉంటుంది. అంటే ఒక దాన్ని త్రూ ఇంకొకటి. అవునండి, అంతే కదా. పాలు అమ్మాలంటే చాలా కష్టం అండి. పాలని ప్యాక్ చేసుకొని తీసుకెళ్లి టైంకి డెలివరీ ఇచ్చేసేయాలి. అదే మనము నెయ్యి చేసామనుకోండి లాంగ్ టర్మ్ లో ఉంటుంది. నెయ్యితో పాటు మనకి మజ్జిగ వస్తుంది, వ్యవసాయానికి వాడుతున్నాం, మళ్ళీ తోటి రైతులకు ఇస్తున్నాం, కావాల్సిన హోటల్స్కి ఇస్తున్నాం, మళ్ళీ మనం తాగుతున్నాం. సో మజ్జిగ అమృతం లాంటిది చెప్పాలంటే. ఇప్పుడు సమ్మర్లో ఇంకెక్కువ వెళ్తుంది మజ్జిగ, సో ఎంత రెడీ అయినా కూడా మనకి సరిపోదు అనమాట. మీ టేస్ట్ చూసారంటే టేస్ట్ కూడా చేపిస్తాను నేను, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మజ్జిగది. ఇంకొక డౌట్ ఏంటంటే ఆవు నెయ్యితో చేసిన నెయ్యి కాస్ట్ 3000 ఉంటుంది, 4000 ఉంటుంది. అబ్బా అంత అవసరమా అని అనుకున్న మైండ్ సెట్ ఉన్న కామన్ పీపుల్ చాలా, అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఇంత పెట్టి కాస్ట్ కొనాలా అని అనుకుంటారు, కానీ ఎందుకు కొనాలి అనేది మీరు చెప్పండి. ఫస్ట్ బయట మార్కెట్లో ఉన్న నెయ్యి ఆల్రెడీ నేను చెప్పాను, అంత క్రీమ్తో చేసింది, అది అస్సలు మంచిది కాదు. ఇంకొకటి ఇంట్లో చేసుకునే వాళ్ళు మిగడతో చేసుకుంటారు, అది కూడా పర్ఫెక్ట్ నెయ్యి కాదు, అంటే న్యూట్రియన్స్ ఉండవు దాంట్లో. మనం చేసేది ఏంటి అంటే పురాతనమైన పద్ధతి, మనకి ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్, మన యాన్సిస్టర్స్ చేసుకున్నదే. దాంట్లో మంచి న్యూట్రియన్స్ వాల్యూ ఉంటాయి. ఎన్ని ఔషధ గుణాలు అంటే ఆల్మోస్ట్ 60 నుంచి 70 రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది. మనం చేయడానికి కూడా 24 నుంచి 30 లీటర్ల పాలు కావాలి, బేస్డ్ ఆన్ మిల్క్. అది పాలు ఎలా ఉన్నాయి, ఏ బ్రీడ్ నుంచి వచ్చాయనే దాన్ని బట్టి. సో అన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ పట్టినప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షనే ఈజీగా 2500 వరకు అవుతుంది, 2400 వరకు అవుతుంది. నేను అమ్మేది 2700 kg. సో అర్థం చేసుకో, జస్ట్ 100-200 మార్జిన్ తప్ప ఇక్కడ ఏదో అంత పెట్టారంటే ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు అందరు. అక్కడ ఏముండదు, మళ్ళీ ఇన్ని మెయింటెనెన్స్ చేయాలి, ఇంత కష్టపడాలి. అంత ఈజీ అయితే కాదు ఆవుల్ని మెయింటైన్ చేయడం, బికాజ్ లేబర్ ఛాలెంజింగే, దీనికి గ్రాస్, దానాలు, సో సూపర్ ఎక్స్పెన్సివ్. వీటి నుంచి వచ్చినాయి వీటికే మళ్ళీ రిటర్న్లో పెట్టేస్తాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ నెయ్యి గురించి వస్తే, నెయ్యి ఎన్ని రకాల బెనిఫిట్స్ సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ సైనస్ చెప్పాను కదా, నాకు 3 months ఆవు నెయ్యి 2 noses 1 drop వేసుకోవడం వల్ల, మార్నింగ్ నైట్ పడుకునే ముందు వేసుకోవడం వల్ల నాకు సైనస్ తగ్గిపోయింది. గురక పెట్టడం, మైగ్రేన్, ఇంకా ఏదైనా స్ట్రెస్, స్ట్రెయిన్ ఏమున్నా కూడా, చిన్నపిల్లలకైతే మెమరీ పవర్ పెరగడానికి, వీటన్నిటికీ ముక్కుల్లో ఆవు నెయ్యి వేసుకోవచ్చు.
దాంతోపాటు తినడానికి కన్జంప్షన్కి డైలీ ఒక చిన్న చెంచా, ఎక్కువ వేసుకోవద్దు, చిన్న చెంచా ఆవు నెయ్యి కలుపుకొని తింటే ఎన్నో రకాల రోగాలు తగ్గిపోతాయి. ఇప్పుడు సింపుల్ అండి, ఏదైనా కారం ఎక్కువైంది అనుకోండి, కారం ఎక్కువైనప్పుడు నెయ్యి కలుపుకుంటే సప్పగా అవుతుంది కదా, కారం ఎటు పోయింది, నెయ్యి తీసేసుకున్నా. అలానే విషయాన్ని కూడా తీసేస్తుంది, ఓకే, ఆ క్వాలిటీ ఉంటుంది నెయ్యికి. సో అది అర్థం చేసుకోవాలి జనాలు అందరూ. దీంట్లో చెప్తారు గోమూత్రంలో ఏముంటుంది, గోమూత్రం తాగుతారా, ఇంత చదువుకున్నావు అసలు గోమూత్రం ఎలా తాగుతున్నావు చీ అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తారు. 2 years బ్యాక్ నాది కూడా అదే మైండ్ సెట్, గోమూత్రం తాగమంటే నేను అసలు యాక్సెప్ట్ కూడా చేయలేకపోయినా, అసలు గోమూత్రం తాగడం ఏంటి అని చెప్పేసి ఉండే. బట్ దీని వాల్యూస్ తెలుసుకున్న తర్వాత, ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత, ఆయుర్వేదం తెలుసుకున్న తర్వాత, మన యాన్సిస్టర్స్ ఎందుకు తాగారు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట. సింపుల్ అండి, ప్రతి ఒక్కరికి గోత్రం ఉందా, గోత్రం అనేది ఉంది కదా. గోత్రం మీనింగ్ సింపుల్, గో అంటే ఆవు అండి, త్రం అంటే ఆవులు ఉండే ప్లేస్, ఒక షెడ్ అనొచ్చు, ఆవులు ఉండే ప్లేస్ అనొచ్చు. గోత్రం అంటేనే గోత్రంలోనే ఆవులకు సంబంధించింది, అది దాని కేటగిరీ ఆవులు అని. అందరికి గోత్రం ఉంది కానీ ఎవరికి ఎంతమంది గోవులు ఉన్నాయి? ఒక 50 years బ్యాక్ వెళ్ళండి, ప్రతి ఇంట్లో గోవు ఉండే కదా. సో అందరు హెల్తీగా ఉండే కదా. గోవు ఎప్పుడైతే దూరం అయిపోయిందో అందరి హెల్త్ కూడా దూరం అయిపోయినాయి స్లోగా. అది అందరూ అర్థం చేసుకోవాలి. గోవు మూత్రం 100% తాగాలి. ఆవు పేడతో ఎందుకు షాంపూస్ వెళ్తారు, వేరే యానిమల్ ఎందుకు వాడరు? ఎందుకంటే ఆవు పేడ లోపల ఎంత మంచి గుణం ఉంది అంటే, బయట ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, డిసీజెస్ వచ్చి ఏమైనా ఉన్నా కూడా మనం అది దాటి లోపలికి వెళ్తాం. ఈ బ్యాక్టీరియా ఇక్కడే ఆగిపోతుంది, అది తీసేసుకుంటుంది పేడ, అది దాటి మన గడప లోపలికి రానివ్వదు. అందుకనే చేస్తారు. ఇల్లు శుద్ధి చేస్తారు, ఇల్లు పండగ చేసుకుంటారు. అప్పుడు గోమూత్రం ఎందుకు చల్లుకుంటారు? మరి మూలలో ఇల్లు మొత్తం శుద్ధి చేస్తారు. శుద్ధి ఎలా అవుతుంది మరి గోమూత్రంతో? అంతా చదువుకున్నాం కదా, గోమూత్రం తాగొద్దు కదా, ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. మరి గోమూత్రాన్ని ఎందుకు వాడుతున్నారు? సో గోమూత్రం అనేది చాలా వాల్యూస్ ఉన్నాయి. ఈవెన్ క్యాన్సర్ తగ్గించే గుణం కూడా గోమూత్రంలో ఉంది 100%. మనం ఖచ్చితంగా ఎలాంటి జబ్బు ఉన్నా లేకపోయినా కూడా వీక్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి అర్క్ తీసుకోవడము, గోమూత్రం తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి. ఎలాంటి డిసీజెస్ రాకుండా దూరంగా పెడుతుంది. నేనే ఉన్నాను, నా ఎగ్జాంపుల్ 2 years నుంచి ఇప్పటి వరకు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. జ్వరము, సర్ది, దగ్గు, ఈ 3 నేను ఇంట్లోనే తగ్గించుకుంటా. సింపుల్, తులసి ఆకులు మిరియాలండి, జ్వరం తగ్గిపోతుంది. తగ్గలేదు అంటే పారిజాతం తెలుసా మీకు? పారిజాతం 3 ఆకులు వేసి మరగబెట్టుకుని తాగితే టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ఏ ఉన్నా కూడా జస్ట్ దాంతోనే వెళ్ళిపోతుంది. నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఏదో నిన్న మొన్న యూజ్ చేసి చెప్పడం కాదు, 2 years నుంచి నేను వాడి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తూ, మా ఇంట్లో వాళ్ళందరికీ అదే ఇస్తూ, ఎవరికి ఫీవర్ వచ్చినా కూడా నేను ట్యాబ్లెట్ ఇవ్వను. స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు, నాకు ఎంత ఫీవర్ వచ్చిందంటే అసలు లేవడానికి కూడా ఓపిక లేదు. ఫీవర్ వచ్చినప్పుడు కూడా నేను జస్ట్ గోమూత్రము, ఈ పారిజాతమాకులు తీసుకొని తగ్గించుకున్నా. అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం నమ్మకం వచ్చింది, ఓకే మాకు కూడా తగ్గుతుందని. వాళ్ళు కూడా తాగడం స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఉన్న వాటన్నిటిని పేర్లు పెట్టి పిలుస్తున్నారు కదా, వాటితోటి మీ అటాచ్మెంట్ ఎట్లా ఉండింది? మనుషులతో ఉండడం బాగుందా, యానిమల్స్ తో ఉండడం బాగుందా? యానిమల్స్ అనడం కంటే ఇవి మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగానే, ఒక ఫ్యామిలీలో మెంబరే. పిలిస్తే వస్తాయి దగ్గరికి, ఆడుకుంటాయి. ఇప్పుడు దగ్గరికి వెళ్తే రాయమని చెప్పి బాగా సతాయించడం, పైకి వెళ్తే పైకి ఎగరడము, అలాంటివి చేస్తూ ఉంటాయి. సో ఒక ఫ్యామిలీలో పార్ట్ అంతే. వీటితో అంటే వచ్చే ఒక 5 minutes వీటితో టైం స్పెండ్ చేస్తే ఆ స్ట్రెస్ ఉండదు, ప్రెషర్ ఉండదు, ఇంత వర్క్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అది గోమాతలో ఉన్న గొప్పతనం. ఇంకా మనం ఆవు దగ్గర వెళ్ళి కొద్దిసేపు నిలబడ్డాం అనుకోండి, దాని నోస్ దగ్గర నిలబడితే మనకి ఆక్సిజన్ వస్తుంది రిటర్న్లో. అది ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ రిటర్న్లో ఆక్సిజనే వదులుతుంది. అంత గొప్పది మన దేశీయ ఆవు. సో ఓకే, దేశవాళీ ఆవుల గొప్పతనం గురించి మనకు చాలా అద్భుతంగా చెప్పారు శివగారు. మరి ఈ ఆవుల ద్వారా అంటే ఎద్దు గానుగ అనేది ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. చాలా మందిలో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఎందుకంటే మనం మార్కెట్లో వాడే నూనెలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. మరి ఎద్దు గానుగుల నూనె ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఎట్లా చేస్తున్నారో, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం.